జూబ్లీ బస్ స్టాప్ లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం నుంచి ఇవాల్టి వరకు కూడా జోరుగా ప్రయాణాలు సాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు 1,00,000 మంది ప్రయాణాలు కొనసాగించారని, ఇవాళ రద్దీ కాస్త తగ్గినప్పటికీ 13, 14 తేదీల్లో ప్రయాణాలు జోరందుకుంటాయంటున్న కరీంనగర్ ఆర్ఎం రాజ్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకోవడానికి పట్నం వాసులు ప్రయాణమైపోతున్నారు. గడిచిన శుక్రవారం సాయంత్రం నుంచే కూడా అన్ని ప్రధాన బస్ స్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. ప్రజెంట్ మనం జూబ్లీ బస్ స్టాప్ లో ఉన్నాము. మరి ఈ రోజు వరకు ఎంతమంది ప్రయాణికులు ఈ బస్ స్టాప్ నుండి ప్రయాణించారు, ఎన్ని బస్సులను ఆపరేట్ చేస్తూ ఉన్నారు, రద్దీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు కరీంనగర్ ఆర్ఎం రాజు గారు ఉన్నారు. స్పెషల్ డ్యూటీ కింద సార్ ఇక్కడ ఉన్నారు. సో సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి, శుక్రవారం సాయంత్రం నుంచి కూడా భారీగా ప్రయాణికుల రద్దీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించి ఉంటారు, ఈ స్టేషన్ నుండి ఎన్ని బస్సులు ఆపరేట్ చేస్తున్నారు? సో కరీంనగర్ గురించి మాట్లాడాలంటే మాది కరీంనగర్ రీజియన్ అండి. కరీంనగర్ రీజియన్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇక్కడ జేబీఎస్కి వచ్చేసి దాదాపు కరీంనగర్ జిల్లా నుండే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లా నుంచి కూడా అధికారులు రావడం జరిగింది. సో దాదాపు ఈ 4 జిల్లాల నుంచి ఇక్కడ రెగ్యులర్గా ఉండే టీమ్స్తో పాటు దాదాపు 100 మందిని డిప్లాయ్ చేయడం జరిగింది. కరీంనగర్ రీజన్ సంబంధించిన వరకు డైలీ మావి 380 బస్సులు ఉంటాయి. సో 380కి అదనంగా శుక్రవారం రోజు దాదాపు 200 బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. శనివారం రోజు 280 బస్సులు అదనంగా ఆపరేట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఇప్పటి వరకు ప్లాన్ వచ్చేసి 260 అనుకుంటున్నాము. ఇప్పటికీ 125 బస్సుల దాకా ప్రయాణం చేయడం జరిగింది, పంపించడం జరిగింది. సో నిన్నటితో పోల్చుకుంటే ట్రాఫిక్ ఇవాళ కొద్దిగా తక్కువ ఉంది. ఎందుకంటే నిన్న మొన్న వచ్చేసి స్టూడెంట్ ట్రాఫిక్ బాగుండే, ఈరోజు మాత్రము స్టూడెంట్స్ ట్రాఫిక్ తక్కువ ఉంది. సో ఈరోజు కూడా మరి చివరి ప్రయాణికులను పంపించేంత వరకు మా అధికారులు మేమందరం ఇక్కడే సిద్ధంగా ఉంటాము. సో ఆర్టీసీ బస్సులు లేవన్న కొరత లేకుండా, బస్సులు లేవన్న చింత లేకుండా డెఫినెట్లీ ప్రతి ప్రయాణికుని వారి గ్రామాన్ని చేర్చే బాధ్యత మాది. సో ఇప్పటి వరకు ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించి ఉండవచ్చు? అంటే రద్దీ పెరిగిన కొద్దీ బస్సుల సంఖ్య ఏమైనా, స్పెషల్ బస్సుల సంఖ్య ఏమైనా పెంచిన అవకాశాలు ఉన్నాయా సార్? సో ఇప్పుడు మీరు లెక్కేసుకుంటే మాదేనండి దాదాపుగా 380 అంటే 400 అనుకోండి. ఎక్స్ట్రాస్ రోజు 200 తిప్పాము. 600 బస్సులు అంటే బస్సుకు దాదాపు 50 చొప్పున వేసుకున్నా కూడా మీకు అక్కడే 30-35 వేల మంది పోయి ఉంటారు. సో 3 రోజుల్లో దాదాపు 1,00,000 పైచులకు జనాలు ఇక్కడి బస్ స్టేషన్ కేవలం కరీంనగర్ మాత్రమే పోయారు. ఈ రోజు కూడా ట్రాఫిక్ ఎంత ఉన్నా కూడా పంపిస్తామండి. రేపైతే వర్కింగ్ డే కాబట్టి మళ్ళీ మంగళవారం రోజు ట్రాఫిక్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ స్పెషల్ బస్సులు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి? అంటే స్పెషల్ బస్సులు అని అందుబాటులో ఉంది, కానీ స్పెషల్ బస్సు ఎప్పుడు అంటామంటే రెగ్యులర్ బస్సెస్ సరిపోతలేవు అన్నప్పుడు మాత్రం స్పెషల్ బస్సులు. రెగ్యులర్ బస్సులు కూడా ఆల్మోస్ట్ 24/7 తిరుగుతున్నాయి కాబట్టి ఆ రెగ్యులర్ బస్సులు కూడా సరిపోవు అన్నప్పుడు మాత్రమే స్పెషల్ బస్సులు తెప్పించడం జరుగుతుంది. అంతే తప్పించేసి ఎప్పటివరకు అందుబాటులో ఉంటాయో ప్రయాణికులు వచ్చేంత వరకు అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ ప్రయాణికులు భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రయాణికులు భారీగా వస్తున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా బస్ స్టేషన్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. దానికోసం చెప్పాను కదా, ప్రయాణికులు వచ్చేసి బస్సుల సంఖ్య పెరిగింది కాబట్టి దాదాపు 100 మంది అడిషనల్ సిబ్బంది, అంటే ఈ 4 జిల్లాల నుంచి దాదాపు 100 మంది అడిషనల్ సిబ్బంది రావడం జరిగింది. ఇక్కడ ప్రయాణికులకు గైడ్ చేయడం కాసి, బస్సులు వాటిని ట్రాక్ చేయడం కానీ, బస్సుల్ని పార్కింగ్ చేయించడం అన్ని చేయడం కోసం దాదాపు 100 మంది అడిషనల్గా పనిచేస్తున్నారు. 13-14 కూడా ఎక్కువగా రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కదా, ఆ రోజుకి సంబంధించి బస్సెస్ కానీ సిబ్బంది కానీ ఏమైనా ఎక్కువగా డిప్లాయ్ చేసుకునేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఈ రోజు ఏదైతే ప్లాన్ పెట్టుకున్నామో, నిన్న మొన్న ఏదైతే ప్లాన్ ఉన్నామో ఆ సిబ్బంది అంతా కూడా పండగ అయ్యే వరకు, పండగ ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు ఇక్కడే ఉంటారు. చూడొచ్చు, ప్రతినిత్యం కూడా ఈ బస్ స్టాప్ నుండి లక్షలాది ప్రయాణికులైతే ప్రయాణిస్తూ ఉన్నారు. 13వ తేదీ వరకు కూడా స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని మనకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ప్రయాణికులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లుగా కూడా చేశారు. ఇక 13, 14 తేదీల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజు కూడా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చే విధంగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV, హైదరాబాద్.